ఈరోజు దలైలామా గారు 90th బర్త్డే. సౌత్ ఆఫ్ ఫ్రాన్స్లో ఉన్న నలంద మొనాస్ట్రీకి వెళ్ళా. ఫోన్ని సైలెంట్లో పెట్టేసి ఈసారి మాత్రం మెడిటేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశా. అక్కడ ఆటలు పాటలు ఎంత బాగున్నాయంటే అందరూ చాలా ఓపెన్ మైండెడ్గా ఉన్నారు. ఇంతమంది టిబేటియన్స్ ఇక్కడ ఉన్నారని తెలిసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. అంతేకాకుండా చుట్టుపక్కల చూస్తే ప్రశాంతమైన వాతావరణం. అలాంటి చోట కళ్ళు మూసుకుని మెడిటేట్ చేసేటప్పుడు బుద్ధుడికి మెడిటేషన్లోనే ఎలా ఈ ప్రపంచం గురించి అర్థమైందో అన్న ఒక క్లారిటీ అయితే ఒక పెసరంత వచ్చింది. బుద్ధుడి గురించి ఒక నిమిషం మాట్లాడుకుని ఇంకో నిమిషం పోట్లాడుకుని ప్రశాంతంగా బయటకు వచ్చేటప్పుడు ఒక సాధువు గారు కలిశారు. ఆయన ఎంత ప్రేమగా కౌగిలించుకున్నారంటే ఒక క్షణం మనసులో ఉన్న మంచితనం మొత్తం పులకరించినట్టు అనిపించింది. ద మైండ్ నోస్ ఎవ్రీథింగ్ వాట్ యూ థింక్ యూ బికమ్ అని చెప్పిన ఆ బుద్ధుడి మాటలంటే నాకు చాలా ఇష్టం. పరుగుల జీవితం నుంచి ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాల్లో ఇలాంటి బుద్ధుల మధ్యలో నిలబడితే ఆ పాజిటివిటీ ఆహా అనిపించేలా అనిపించింది.